వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. కాళేశ్వరం ముక్తేశ్వర దేవాలయాన్ని దర్శించుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగిత్యాల జిల్లా మేటుపల్లి పట్టణంలోని అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి జిల్లా పరిషత్ ప్రాథమిక ఇందిరానగర్ పాఠశాలను తనిఖీ. జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం. వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో రసీద్ హత్య కేసులో టౌన్ సిఐ సాంబశివరావు విలేకరుల సమావేశం. జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల ఆరోగ్య పరిరక్షణ దిశగా హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సంకల్పించారు. సమీకృత జిల్లా కలెక్టర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ డాక్టర్ మాలతి సారథ్యంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బెజవాడ సైదురు, డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ సంయుక్తంగా హెల్త్ క్యాంప్ ను విజయవంతంగా నిర్వహించారు. ఇట్టి ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సందర్శించడంతో పాటు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అధికారులు ఉద్యోగులు హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనపై వైద్యాధికారులు కలెక్టర్ సూచనలు చేశారు. ప్రత్యేక వైద్య శిబిరంలో అవసరమైన మేర రిజిస్ట్రేషన్ కేంద్రాలు, శాంపిల్ కలెక్షన్ కేంద్రాలు, ఉద్యోగుల కన్సల్టెన్సీ చేసేందుకు వీలుగా వైద్యులను అందుబాటులో ఉంచారు. శిబిరానికి వచ్చిన ప్రతి ఉద్యోగిని వైద్యులు పరీక్షించి వారి మెడికల్ హిస్టరీ తెలుసుకుని అవసరమైన పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు. కాళేశ్వరం ముక్తేశ్వర దేవాలయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి దర్శించుకున్న ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ మరియు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం రామగుండం నుంచి కన్నెపల్లికి బయలుదేరి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి మంచిర్యాల జిల్లా ఇంతారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని సైతం వారు పరిశీలించారు. अनुच्च गणाधिपता प्रेत्यर्थं कालश्रुमुखेश्वर स्मृता प्रेत्यर्थं ओम गणानां गणपतिं भवामहे कविं कवीनां वंशस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदा
अंदर पैसा ले रखा అందరి మళ్ళా నేర్చుకుంటా జగిత్యాల జిల్లా మేడిపల్లి పట్టణంలోని అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి జిల్లా పరిషత్ ప్రాథమిక ఇందిరానగర్ పాఠశాలను పరిశీలించారు. హెడ్ మాస్టర్ తాహిర్ ద్వారా స్కూల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో ఉన్న వంట గదులను, బాత్రూమ్లను పరిశీలించారు. బాత్రూమ్ లో ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, స్కూల్ వివరాలు వెంటనే పంపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మోహన్, ఎంపీఓ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్, అనిల్, అశోక్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. హలో హలో నేను తెలియదు సార్, చెప్తలేదు ఆఫీసర్ అన్ని కొత్త ట్యాబ్స్ ఇచ్చినాయి సార్. మళ్ళీ దాంట్లో అన్ని కొత్త ట్యాబ్స్ అది లూజ్ ఉంటారు. అది పోయింది, అది పోయింది, అది అన్ని వట్టిగా ఉంటాయి. ఇలాంటి పోతుంది, బైక్ అయినా పోతుంది. ఇద్దరు పంపినా చెప్పుకొని బాడీలు పోతే పని కదా అని వీటికి ఎట్లా వస్తాయి, అది ఎట్లా పోతాయి. పొద్దున బెడ్ జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం మేడిపల్లి పట్టణంలో పట్టణ అధ్యక్షులు
బొడ్ల రమేష్ అధ్యక్షతన బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ జెండా ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చిట్నేని రాఘవేంద్రరావు రావడం జరిగింది. రఘు మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు వారికి అన్ని విధాలుగా అండగా ఉండి వారిని కౌన్సిలర్ గా గెలిపించుకుంటామని మున్సిపల్ చైర్మన్ బీజేపీ కైవసం చేసుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి రైతులకు, చిరు వ్యాపారులకు సంతోషాన్ని కలిగించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో నామమాత్రంగా 1-2 పథకాలను నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తుందని 6 గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని కోరడం జరిగింది. ఇందుకు అరవింద్ అన్న కావాలనే బలమైన సంకల్పంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు, కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలా సమస్యలు మనకు ఆల్మోస్ట్ ఎజెండా ఏదో మనం చెప్పిండ్రు. ఇప్పుడు వచ్చే ఏవైతే మన ఎలక్షన్స్ ఉన్నాయో, ఎవరైతే నిలబడతాం అనుకుంటుందో, ఎందుకంటే మెట్పల్లి పట్టణ ప్రజలు కానీ, కోరుట్ల పట్టణ ప్రజలు కానీ, మన కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అది మనకు అసెంబ్లీలో ప్రూవ్ అయింది, పార్లమెంట్లో ప్రూవ్ అయింది. ఎందుకంటే మెట్పల్లి మనకు టౌన్ లీడ్ ఇచ్చింది. అంటే మీరు నిలబడతా అన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా కౌన్సిలర్గా నిలబడతా అన్న కార్యకర్త భారతీయ జనతా పార్టీ నుంచి సీరియస్గా అయితే మనం ప్రతి వార్డులో ప్రాపర్గా పనిచేయగలిగితే ఖచ్చితంగా ఈసారి మున్సిపల్ మనమే కైవసం చేసుకుంటాం. ఎందుకంటే అందరికీ ఒక టీం ఉంది వాస్తవం. ఎందుకంటే సలహాలకు కోర్టు నుంచి ఇంట్లో ఇబ్బంది ఉన్నా, పోలీస్ స్టేషన్ ఇబ్బంది ఉన్నా కానీ వడపల్లి సింగ్ గారు ఉన్నారు, నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఇంకా సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు టౌన్లో. పార్టీ పరంగా పోతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఒక బిజీ ఉన్న టైంలో మనం మాట్లాడేందుకు ఉండవలసింది చెప్పింది. నేనే కాకపోతే కూడా అన్నీ చెప్పాను, కాకపోతే తొందర అటెండ్ కావాలి మీకు కష్టంగా అని చెప్పి. అటువంటిది అన్న అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళిపోయింది. ఎవరు ఇక్కడ నెగ్లెక్ట్ చేసానికి ఉండదు. అవి నా నోటికి పోయడానికి కొంచెం టైం పడుతుంది. మనకు అక్కడికి వెళ్ళి వచ్చడానికి పని చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ లోకల్ సమస్యలు, పార్లమెంట్ నుంచి అయ్యే సమస్యలు కాదు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు వీటిని ఇక్కడ లోకల్ చేయాలి. సరే, మనం ఏదో ఎంపీ గారి ఫండ్ పెట్టుకుంటాము, పని చేయించుకుంటాము, తప్పకుండా పని చేస్తారు. దాంట్లో అసలు మన దాదాపు 30 కోట్ల వర్క్ పార్లమెంట్ నుంచి మనకు దాదాపు 30 కోట్ల వర్క్ అరవింద్ అన్న శాంక్షన్ చేసింది. ఇప్పటిదానికైనా మనం అంటే ఒక ఎంపీ గారు ఒక కాన్స్టిట్యున్సీకి 30 కోట్లు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం ఇచ్చింది. అంటే ఇది మన నోటీస్, కొంతమంది నోటీస్ పోలేక, కొంతమంది తెలియక మాట్లాడే విషయాలు తప్ప ఖచ్చితంగా చిన్న విషయం కోసం నోటీస్ పోదు. అంటే ఎవరి సమస్య మనకు ఎలక్షన్స్ అసెంబ్లీ అయిపోయింది, ఇమ్మీడియట్ ఎలక్షన్స్ వచ్చినాయి, పార్లమెంట్లో టైం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రతి పనిని ఛాలెంజ్గా తీసుకొని అరవింద్ అన్న సహకారంతో అందరూ ఇక్కడ ఏవైతే మనకు పట్టణ సమస్యలు ఉన్నాయో, ఏవైతే మీకు ఎవరు గెలవడానికి ఇబ్బందులు ఉన్నా కానీ వీటన్నిటికీ అరవింద్ అన్న నోటికి తీసుకెళ్దాం. అరవింద్ అన్న అధ్యక్షతనే మనం ఇక్కడ మున్సిపల్ కోట్ల కానీ మెట్పల్లి కానీ ఖచ్చితంగా ప్లాన్ చేయబడుతుంది. ఖచ్చితంగా మనం గెలిచి తీరుతాం. వడపల్లి శ్రీనివాస్ గారు, యాదగిరి బాబు గారు, సుబ్రహ్మణ్యం గారు, నూకెళ్ళంగ గారు, వివిధ వాళ్ళ నుంచి వచ్చిన బూత్ అధ్యక్షులు కానీ, వాళ్ళ నుంచి ఇన్ఛార్జ్ వచ్చిన వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి కాబట్టి అందరు కార్యకర్తలు కలిసికట్టుగా ఉన్నట్టయితే మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి 26 వాడకట్లు ఉన్నాయి కాబట్టి 33 వాడకట్లు ప్రబోధం చేస్తున్నారని, ఒక్కొక్క వాడకట్లు 1500 అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు 1450 నుంచి 1500 అవుతున్నాయి. అక్కడి నుంచి ఒక్కొక్క వాడ నుంచి 250 ఓట్లు కడవుతున్నాయి. వాడకట్లు ఏ వాడకట్టు ఎట్లా వెళ్ళిపోతే తెలుస్తలేదు. కాబట్టి వాడకల్లో మాత్రం ఖచ్చితంగా రిజర్వేషన్ కూడా మహిళా రిజర్వేషన్ అయితే తెలియదు, జెంట్స్ రిజర్వేషన్ అయితే తెలియదు. మరి మహిళా ఇరవై పోటీ చేస్తాను, జెంట్స్ పోటీ చేస్తాను కూడా ఇళ్ళైనా ఖచ్చితంగా పోటీ చేసి గెలవాలి. కాబట్టి మనం 15 కౌన్సిలర్లు ఖచ్చితంగా గెలిస్తే మనం మున్సిపల్ కైవసం చేసుకోవచ్చు. ఎందుకంటే దీని ముఖ్య విషయం ఏంటంటే లోకల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న కౌన్సిలర్లు అందరి కౌన్సిలర్గా వ్యతిరేకత అనేది ఉంటుంది. ఈ కౌన్సిలర్ ఈ వాడకట్టు పోతారు, ఆ వాడకట్టు ఈ వాడకట్టు వస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం ఉన్నాయి. కాబట్టి వివిధ మోర్చాల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు మరియు మన ముఖ్య అతిథి చేసిన డాక్టర్ రఘు గారు, కాన్ఫరెన్స్ కన్వీనర్, అలాగే స్పోక్ పర్సన్ నరేందర్ అన్న, మన జిల్లా సెక్రటరీ యాదగిరి గారు, జిల్లా స్పోక్ పర్సన్ వడపల్లి శ్రీరావు దొరికెళ్ళి గారు, మన కౌన్సిలర్ మరియు పోచయ్య గారు. ఈనాటి కార్యక్రమం ముఖ్యాంశం ఏంటంటే రానున్న ఎన్నికల గురించి మరియు
జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ అధ్యక్షులు కార్యకర్తలు చాలా చాలా చక్కగా పనిచేసారు. ఈ 2 ఎన్నికల్లో చాలా పార్టీకి మెజారిటీ రావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు చూస్తే 11,000 జిల్లా వచ్చినాయి టౌన్ నుంచి. అదే పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే మనకు 16,941 వచ్చింది. కాన్స్టిట్యూన్సీలో 7,000 మెజారిటీ వచ్చింది. మనకు ఏ మండల ప్రాంతి మన టౌన్లో ఇచ్చేసాము అత్యధిక మెజారిటీకి అరవిందన్నకు. సో బాబాది సంతోషం వ్యక్తం చేసిండు. కార్యకర్తలు కానీ బూత్ అధ్యక్షులు కానీ చక్కగా పనిచేసిండు. ఇలాగనే పనిచేసుకోవాలి. రానున్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో దగ్గర పోటీ చేసే వ్యక్తులు ఇప్పటి నుంచే వాడకట్లో తిరుగుతూ అక్కడ ఏ సమస్యలు దానిపై కొట్లాడుతూ ప్రతిరోజు నిత్యం ఒక 2 గంటలు పొద్దున వాడకట్లో డోర్ టు డోర్. జిల్లా అధికార ప్రతినిధి వడ్డపల్లి శ్రీనంద గారికి, సీనియర్ లీడరు, మంచి కౌన్సిలర్ మరి పోచన్న గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గల్ నవీన్ గారికి, ఉన్న మహిళా సోదరిమణులకు, పట్టణ శాఖ కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఏదైతే వ్యవసాయ తీర్మానాన్ని ప్రవేశపెట్టమని గొడ్డ రమేష్ గారు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మెట్పల్లి టౌన్ అయినా కూడా చుట్టుపక్కల వాడలు కానీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. పూర్వం నుంచి కూడా వ్యవసాయాలు ఎక్కువ టౌన్ చుట్టూ చేసేది మెట్పల్లి వాస్తవులే. కాబట్టి రాజకీయ తీర్మానంలో వ్యవసాయ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం సంతోషంగా భావిస్తూ, ఏదైతే వ్యవసాయంలో పసుబోర్డు తెస్తా అని అరవిందన్న చెప్పి పసుబోర్డు సాధించిండో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి, దానికి బీజేపీ కార్యకర్తలుగా మనందరం గర్వపడే క్షణాలు. అట్లాగే మన జిల్లాలో, మన తెలంగాణ రాష్ట్రంలో 6 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కాంగ్రెస్ హయాంలో మూతపడ్డాయి. టీడీపీ అంతే చేసింది. టీఆర్ఎస్ వచ్చినాక కూడా అంతే చేసింది. ఇప్పటికి కూడా తెరుచుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రషీద్ హత్య కేసులో వినుకొండ పోలీసులు 6 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో నిర్వహించి టౌన్ సిఐ సాంబశివరావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ 8 గంటల సమయంలో వినుకొండ పట్టణంలోని పెద్ద మసీదు బజార్కు చెందిన షేక్ రషీద్ ను అదే బజార్కు చెందిన షేక్ జిలానీ స్థానిక ముళ్లమూరు బస్టాండ్ లో కత్తితో నరికి హత్య చేశాడని ముద్దాయిని అదుపులోకి తీసుకుని ఈ నెల 18వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్టు సిఐ తెలిపారు. రషీద్ హత్యలో జిలానీతో పాటు మరో 6 మంది ప్రమేయం ఉందని గుర్తించడం జరిగిందన్నారు. నర్సరావుపేట, బరాంపేటకు పఠాన్ అబూబారక్ సిద్దిక్ ఎలియాస్ సిద్ధు, వినుకొండ పట్టణం సీతయ్య నగర్ చెందిన కొమ్ము వెంకటసాయి, నిమ్మలబాయి బజార్ చెందిన కొమ్ము ఏడుకొండలు, బయలబోయిన అనిల్, ప్రకాశం జిల్లా పంగులూరు మండలం తంగేలపల్లి గ్రామానికి చెందిన వనపర్తి సుమంత్, వినుకొండ పట్టణం ఇస్లాంపేటకు చెందిన షేక్ రోహిత్, ఎలియాస్ సోహెల్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని సిఐ సాంబశివరావు తెలిపారు. ఈ నెల 17వ తేదీన అంటే తొలి ఏకాదశి పండగ రోజున రాత్రి సుమారు 8 గంటల సమయంలో వినుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి కుర్రవాడిని ముళ్లమూరు బస్టాండ్ సెంటర్లో హత్య గావించడం అనేది జరిగింది. ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి షేక్ జిలానీ అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మరొక 6 వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ వివరాలు నర్సరావుపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి పఠాన్ అబూబరక్ సిద్దిక్ అలియాస్ సిద్ధు, అదేవిధంగా వినుకొండ పట్టణంలో సీతయ్య నగర్కి చెందినటువంటి కొమ్ము వెంకటసాయి అలియాస్ సాయి, అదేవిధంగా వినుకొండ పట్టణంలో నిమ్మలబావి సెంటర్కి చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ, అదేవిధంగా నిమ్మలబావి బజార్కి చెందిన బయలబోయిన అనిల్, జేపంగులూరు మండలం ప్రకాశం జిల్లా
అక్కడ తక్కెలపాడు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత్. అదేవిధంగా వినుకొండలో ఇస్లాంపేట మొదటి లైన్కి చెందినటువంటి షేక్ రోహిత్ అలియాస్ షోహెల్, వీళ్ళ 6గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది. ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూషన్లో ఉంది. మిగతా రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా టీమ్స్ గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా మా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గారు కూడా వాళ్ళ పర్యవేక్షణలో టీమ్స్ అన్నీ కూడా వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నాయి. అతి త్వరలోనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. కాళేశ్వరం ముక్తేశ్వర దేవాలయాన్ని దర్శించుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగిత్యాల జిల్లా మేటుపల్లి పట్టణంలోని అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి జిల్లా పరిషత్ ప్రాథమిక ఇందిరానగర్ పాఠశాలను తనిఖీ. జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం. వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో రసీద్ హత్య కేసులో టౌన్ సిఐ సాంబశివరావు విలేకరుల సమావేశం.